ఒకటి చూపిస్తా చూడండి. సో ఇక్కడ చూస్తే ఇది ఒక ఈ-కామర్స్ వెబ్సైట్. సో ఒక యూజర్ వచ్చి ఆర్డర్ చేసుకున్నారు ఈ 2 ప్రోడక్ట్స్ వచ్చేసి. సో ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి ఫస్ట్ ప్రోడక్ట్ 1 క్వాంటిటీ సెలెక్ట్ చేసుకున్నారు, సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి 2 క్వాంటిటీ సెలెక్ట్ చేసుకున్నారు. కానీ ఇక్కడ ఉన్న ఇష్యూ ఏంటిదంటే, సో ఫస్ట్ ఇది చూసినట్టు ఒక్క ప్రోడక్ట్ కి 1 క్వాంటిటీకి 9200 అనేది ప్రైస్. సెకండ్ ప్రోడక్ట్ కి వచ్చేసి ఒక్క క్వాంటిటీకి ప్రైస్ వచ్చేసి 1600 రూపీస్. కానీ ఇక్కడ క్వాంటిటీస్ 2 యాడ్ చేసుకున్నారు, 2 ప్రోడక్ట్స్ యాడ్ చేసుకున్నారు కాబట్టి ప్రైసింగ్ అనేది డబుల్ రావాలి ఇక్కడ. అంటే 1600 ప్లస్ 600 3200 అనేది ఇక్కడ ప్రైస్ అనేది రావాలి. సో వీళ్ళు ఎవరి దగ్గర అయితే వెబ్సైట్ చేయించుకున్నారో సో వాళ్ళు ఇప్పుడు ప్రాపర్ గా సపోర్ట్ ఇవ్వట్లేదు. లైక్ ఇప్పుడు ఈ ఇష్యూ అనేది వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. సో వాళ్ళు ఇప్పుడు సపోర్ట్ ఇవ్వకపోవడం వల్ల మళ్ళీ వాళ్ళు మన దగ్గరకు వచ్చారు ఇప్పుడు. సో ఇట్లా క్వాంటిటీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నా కానీ ప్రైసింగ్ అనేది పెరగట్లేదు అని చెప్పి. సో ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి వెబ్సైట్ లో. సో ఆ ఇష్యూస్ అన్నింటినీ క్లియర్ అవుట్ చేస్తూ ఇప్పుడు వాళ్ళకి సొల్యూషన్ ఇస్తున్నాం మనం. సో మీరు ఎవరైనా వెబ్సైట్ చేయించుకుంటున్నారు వేరే వాళ్ళ దగ్గర అంటే లైక్ వెబ్సైట్ డెలివరీ అయిన తర్వాత వాళ్ళ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది సో ప్రాపర్ గా తెలుసుకున్న తర్వాతనే వర్క్ అనేది ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.